వరంగల్ ఉమ్మడి జిల్లాను పొగమంచు కప్పేసింది. ఉదయం 10 దాటినా పొగమంచు వేయడం లేదు. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ అయితే కశ్మీర్ను తలపిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను మంచు దుప్పటి కప్పేస్తోంది. ఉదయం 9 నుంచి 10 గంటలైనా కూడా ఈ మంచు వీడడం లేదు. మనం చూడవచ్చు ఏ విధంగా మంచు దుప్పటి పరుచుకొని ఉందో. మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే ఈ మంచు ఎక్కువగా ఉంది. మనం ఇప్పుడు ప్రధానంగా కాళేశ్వరం వరంగల్ ప్రధాన రహదారిపైన ఉన్నాం. ప్రధాన రహదారిపైన మంచు ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు. ఇటీవల కాలంలో ఈ చలి తీవ్రత పెరుగుతోంది. ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు తక్కువగా నమోదవుతున్నాయి. ప్రధానంగా ములుగు ఏజెన్సీలోనైతే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా మంచు తెరలే కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలు కూడా లైట్లు వేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. 9-10 కావస్తున్నా కూడా మంచు దుప్పటి ఏ విధంగా పరుచుకొని ఉందో మనం చూడవచ్చు. వాహనాలన్నీ కూడా అంటే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మంచుతో. లైటు వేసుకుంటేనే కొంచెం సిగ్నల్ ఎదురు వాళ్ళకు అవపడి ఇబ్బంది లేకుండా ఉండేందుకు లైట్లు వేసుకొని ప్రయాణం చేయవలసి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల కాలం ఈ 4-5 రోజుల నుంచి అయితే ఎక్కువగా ప్రభావం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మంచు ప్రభావం మనం చూస్తూ ఉన్నాం. వాహనాలు ప్రతిదీ కూడా ఏ విధంగా మంచు దుప్పట్లో అంటే ప్రమాదాలు కూడా ఇటీవల కాలంలో ప్రమాదాలు కూడా పెరిగాయి. మొన్న వర్ధన్నపేట సమీపంలో కూడా యాక్సిడెంట్ జరిగి కూలీలు వెళ్తున్నటువంటి ట్రాక్టర్ బోల్తా పడి 5-6 కూలీలకు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. మంచు వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాహనాల వేగం కూడా తగ్గి స్లోగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రయాణాలు చేసేటువంటి వారు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు ఏటూరు నాగారం నుంచి ఇటు వరంగల్ వైపు వచ్చేటువంటి వాహనదారులు కావచ్చు, అటు మనుగూరు వైపు వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు కాళేశ్వరం ప్రధాన రహదారిపైన పరిస్థితి మనం చూడవచ్చు. ఈ కాళేశ్వరం దగ్గరికి వెళ్ళాలంటే ఈ విధంగా మంచు తెరలను తీల్చుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వాహనదారులతో పాటు మనుషులతో పాటు పశుపక్షాదులు కూడా ఈ విపరీతమైనటువంటి చలికి తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి దృశ్యాలు మనకు అడుగడుగునా కనిపిస్తున్నాయి. అయితే ఈ వాహనాలు ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటిది మనం చూడవచ్చు. ఈ విధంగా లైట్లు వేసుకొని మాత్రమే ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే దగ్గరకు వెళ్ళే వరకు వాహనం ఎదురుగా వచ్చేటువంటి వాహనం కనిపించలేనటువంటి విధంగా ఈ మంచు అయితే విస్తరించుకొని ఉంది. కశ్మీర్ను తలపించేటువంటి విధంగా మనకు మంచు దుప్పటి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా మంచు తెరలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా కూడా దూరంగా ఫోకస్ చేసేటువంటి పరిస్థితి లేదు. అంతా కూడా ఈ ఫాగ్ అనేటువంటిది కమ్మేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దీంతో వ్యవసాయదారులు అయితేనేమి పొలాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇటు వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపైన కూడా మంచు కురుస్తుండడంతో వాహనదారులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మంచు దుప్పటి అయితే విడడం లేదు. 9 నుంచి 10 గంటలైనా కూడా ఈ మంచు తెరలు కమ్ముకొని ఉండడంతో ప్రజలు వాహనదారులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో